సమాజం ఇప్పుడు చాలా విషమ పరిస్థితుల్లో ఒకే ఒక విషయంలో ఉంది. అది ఫుడ్. ఈ ఫుడ్ అనేటువంటిది అది కుకింగ్ ఫుడ్ అవ్వచ్చు, లేదా షాప్స్ లో దొరికినటువంటి రా ఫుడ్ అవ్వచ్చు. ప్రతిదీ కూడా కల్తీ. దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్, ఫుడ్ అడల్టరేషన్ డిపార్ట్మెంట్, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తాలూకా చర్యలు నామమాత్రంగానే ఉన్నాయి. హోటల్స్ లో స్టాక్డ్ ఫుడ్ పెడుతున్నారు, కలర్ వేసిన ఫుడ్ పెడుతున్నారు. అంతేకాకుండా ఈ చైనా సాల్ట్ దాన్ని వాడుతూ రుచికరమైనటువంటి భోజనం పెట్టేందుకు దారుణమైనటువంటి చర్యలకి ఉపక్రమిస్తున్నారు. బిజినెస్ కోసం, లాభార్జన కోసం. అదే ఫుడ్ని తమ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తింటారని, తమ బంధువులు కూడా తింటారని, ఎవరైనా సరే క్యాన్సర్ బారిన పడేటువంటి ఆవశ్యకత చాలా ఎక్కువ ఉందని ఎవరు ఆలోచించడం లేదు. కానీ ప్రభుత్వం మాత్రం దీని పట్ల తక్షణ చర్యలు తీసుకోవాలి. ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ని ఎక్కువగా పరిధిని పెంచాలి, దాంట్లో మ్యాన్ పవర్ని పెంచాలి. అనుక్షణము పీరియాడికల్గా ఈ ఫుడ్ చెకింగ్ అనేటువంటిది హోటల్స్లోను, అలాగే రోడ్డు సైడ్న బళ్ళు అయితే ఘోరాతి ఘోరంగా ఆ వాడిన ఆయిల్నే వాడుతూ రోడ్ సైడ్ ఉన్నటువంటి పానీపూరి కానీ ఎక్కడ కూడా సేఫ్టీ లేదు. అది మన కళ్ళెదుట కనబడుతున్నప్పటికి కూడా ఎటువంటి చర్యలు లేవనంటే దాన్ని ఇట్ ఈజ్ అప్రూవ్డ్ అని, సమాజం అప్రూవ్ చేస్తోందని తింటున్నటువంటి వాళ్ళు, అలాగే ప్రభుత్వం కూడా చూసి చూడనట్టు పోతుందంటే అది అప్రూవ్డ్ అనే భావన కలిగేట్టు జరుగుతుంది. అందుకని దయచేసి ఆకుకూరలు కల్తీ, అలాగే కూరగాయల పట్ల కూడా చాలా ఎక్కువగా పెస్టిసైడ్స్ వాడుతున్నారు. ఫ్రెష్నెస్ కోసం కెమికల్స్ వాడుతున్నారు. ఈ మధ్యకాలంలో నేను విన్నది ఫిష్ తెచ్చి ఆ ఫిష్ని ఫ్రెష్గా ఉండడం కోసం కూడా కెమికల్స్ వాడడం జరుగుతుంది. అంతేకాకుండా కుక్కుడు ఫుడ్లో టేస్ట్ కోసం చాలా దారుణమైనటువంటి కెమికల్స్ను వాడడం జరుగుతుంది. అందుకని ఇప్పుడు ప్రభుత్వం మాత్రం దీన్ని ఒక అత్యయిక స్థితిగా భావించి ఫుడ్ పైన విపరీతమైనటువంటి సర్వీలెన్స్, విజిలెన్స్, ఇన్స్పెక్షన్స్ పెట్టాలి. టార్గెటివ్ ఓరియంటెడ్ వర్క్ జరగాలి. మెజర్మెంట్ తక్కువ వచ్చింది, ఒక 10 గ్రాములు తగ్గినాయి అంటే ఒక చిన్న నష్టం జరుగుతుంది తప్ప ఆరోగ్య భంగం జరగదు. ఇప్పుడు ఈ ఫుడ్ అడల్టరేషన్ వలన చాలామంది పసిపిల్లలు చాలామంది అట్రాక్ట్ అయిపోతున్నారు. పిల్లలు ఇంట్లో కన్నా హోటల్ ఫుడ్కే ప్రిఫర్ చేస్తున్నారు, ఈ ఆన్లైన్ ఫుడ్కే ప్రిఫర్ చేస్తున్నారు. ప్రతి దగ్గర కూడా మోసం జరుగుతుంది. ఆ మోసం వలన ఒక పిక్యునరీ లాస్, అంటే ధనపరంగా లాస్ అయినా పర్వాలేదు, ఇంకో లాస్ అయినా పర్వాలేదు, కానీ అత్యంత ముఖ్యమైనటువంటి ఆరోగ్యం లాస్ అవుతుంది. క్యాన్సర్ పర్సంటేజ్ చాలా పెరిగిపోతుంది. అలాగే కిడ్నీ డిసీజెస్ పర్సంటేజ్ విపరీతంగా పెరిగిపోతుంది. హార్ట్ అటాక్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. అందుకని దయచేసి ప్రభుత్వం దీన్ని ప్రథమ ప్రాధాన్యతగా ఎంచుకొని ఈ ఫుడ్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఒక మంచి ఐపీఎస్ ఆఫీసర్ని కానీ, ఒక చక్కటి ఐఏఎస్ ఆఫీసర్ని కానీ వేసి ఒక ప్రత్యేకమైనటువంటి దిశానిర్దేశం చేస్తూ అనుక్షణము టార్గెట్ ఓరియంటెడ్గా, అనుక్షణము రివ్యూ చేస్తూ, ఎటువంటి అవినీతికి అవకాశం లేకుండా జెన్యూన్గా ఆ ఇన్స్పెక్షన్స్ జరిపితే కొద్ది రోజులకైనా సరే ఒక సిస్టమేటిక్గా ఒక కంట్రోల్కి వస్తున్నటువంటిది ఆశ ప్రజల్లో ఉంది. ప్రతి ఒక్కరూ ప్రతి చోట ఈ ఫుడ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ కల్తీ ఫుడ్ వల్లనే అనారోగ్యాలు వస్తున్నాయి, కల్తీ ఫుడ్ వల్లనే క్యాన్సర్ పెరిగింది, కల్తీ ఫుడ్ వల్లనే ఆకస్మికంగా గుండెపోట్లు వచ్చి చనిపోతున్నారని. కానీ ఎవరూ కంట్రోల్ చేసుకోవడం లేదు. కానీ చాలా సమయాల్లో ప్రభుత్వాలు ఎన్నుకునేది అందుకే. ప్రజలు ఎక్కువ ఉంటారు, ప్రభుత్వం తక్కువగా ఉంటుంది. కాకపోతే అందుకనే ప్రజలందరూ వచ్చి పరిపాలన చేస్తే అది అగమ్యగోచరంగా ఉంటుంది. కనుకనే ప్రజాప్రతినిధుల్ని వారి తరపున ఎన్నుకొని ఆ ప్రజాప్రతినిధుల ద్వారా ప్రభుత్వాన్ని నడుపుతూ, ఆ ప్రభుత్వము ఇటువంటి చర్యలని, ప్రజలకు అవసరమైనటువంటి చర్యల్ని, ప్రజలు ఎటువంటి బలహీనతలకు లోను కాకుండా ఉండేటువంటి చర్యలు, ప్రజల తాలూకు ఆరోగ్యాన్ని, పబ్లిక్ హెల్త్ అనేది హై ప్రయారిటీ. పబ్లిక్ హెల్త్ని కాపాడేటువంటి కార్యక్రమాలు చేయవలసినటువంటిది ప్రభుత్వ బాధ్యతే. కనుక దయచేసి చక్కటి ప్రభుత్వం ఇప్పుడు నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో. ఈ కార్యక్రమం పైన మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే మన గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా ఒక దృష్టి పెట్టి ఈ ఫుడ్ అడల్టరేషన్ పైన మాత్రం ప్రత్యేకమైన చర్య తీసుకోవాల్సిందిగా ప్రజలంతా కూడా, సమాజం అంతా కూడా చాలా ఆరాటపడుతోంది, ఆశిస్తోంది.